ఒకసారి ఈ అలైన్మెంట్ అనేది ఒకసారి చూడండి. మనకు పాత గృహాలు ఏవైతే ఉంటాయో, ఈ పాత గృహాలకు సంబంధించి ఇక్కడ ఎన్ని స్టోన్స్ ఉన్నాయో కరెక్ట్‌గా అలైన్మెంట్ చేసి ప్రాపర్ సెంటర్ లైన్‌లో మనకు విండో అనేది పెట్టడం జరిగింది. సో, అదే క్రమంలో మనం ఇక్కడ ఈస్ట్‌లో కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, సెంటర్ డోర్‌కి సంబంధించి మనం క్లియర్‌గా ఏదైతే మాట్లాడుతుంటామో ఇక్కడ చూడండి. ఇది ఏదైతే ఉందో కిటికీ ఉంది కదా, కరెక్ట్ ఏ డిస్టెన్స్‌లో అయితే ఇక్కడ వదిలారో సేమ్ డిస్టెన్స్ మళ్ళీ అక్కడ కరెక్ట్ సెంటర్లోనే ద్వారం వచ్చింది. సో ఈ విధంగా ఇంత యాక్యురసీ మరి ఈ కాలంలో చేసేవాళ్ళు ఎవరున్నారండి? సో పూర్వకాలం అయితే కట్టబడిన ఎన్నో ఇండ్లు చాలా అక్యురేట్గా చాలా సూపర్గా ఉంటాయి. సెంటర్ డోర్ ఇదిగోండి, 2 గూళ్ళు, పైన విండో, మళ్ళీ రెండు కిటికీలాగా తీసుకున్నారు. ఇవన్నీ చిన్న చిన్న ఓపెనింగ్స్ పెట్టుకున్నారు చూడండి, గాలి పోవడానిక మరి దేనికోసం తెలియదు. సో ఇది కూడా మళ్ళీ అలైన్మెంట్ లానే వచ్చింది. ఇది అలైన్మెంట్సే వచ్చింది, బాగానే వచ్చింది, ఇది పర్ఫెక్ట్ ఇది. సో ఈ విధంగా రావాలి. సో ద్వారం మీద కూడా మీరు చూస్తే మీకు కంప్లీట్గా ఇక్కడ చూడండి, గుర్రాలకు సంబంధించిన బొమ్మలు కనిపిస్తాయి. ఇది కంప్లీట్ హెల్త్కి సంబంధించి చాలా మంచిదన్నమాట. ఏ ఇంటికైతే ఇవన్నీ పెడుతుంటారో చాలా సూపర్. సో పూర్వం మన గొల్లెలు అంటాం కదా, తాళం వేసేది ఈ విధంగా వేసేవాళ్ళు. చూడండి, ఇట్లా ఉండాలండి ఇండ్లు అయితే ఇది. సో ఆల్ సెంట్రల్ డోర్స్కి సంబంధించి మనం ఈరోజు ఒక ఊరికి వచ్చాము, అల్లాదుర్గం నియరెస్ట్ చిల్వేర్ అనమాట. సో ఆ చిల్వేర్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ చూడండి, సెంట్రల్ డోర్కి సంబంధించి ఇల్లు. ఓకే.